So hi guys, this is Kiran. Welcome back to my channel. అండ్ స్పోర్ట్స్ అండ్ మూవీ న్యూస్ అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గో. మొన్న అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ అయితే లాస్ అయింది. అండ్ థర్డ్ టెస్ట్ అయితే December 14th అయితే స్టార్ట్ అవుద్ది. థర్డ్ టెస్ట్ వచ్చేసరికి 5:50 AM స్టార్ట్ అవుద్ది మార్నింగ్. అండ్ నిన్నైతే సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్ అయితే జరిగింది. సౌత్ ఆఫ్రికా అయితే విన్ అయిపోయింది. అండ్ రికల్టన్ అయితే 101 స్కోర్ చేశారు. బౌమా 78, బిర్యానీ అయితే 105. అండ్ శ్రీలంకలో పతుమ్ నిశంక 89. దట్స్ ఇట్. మార్కోజ్ అండ్ డానీ పటిర్సోన్ అయితే 5 వికెట్స్ తీశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మార్క్రమ్ 55, బౌమా 66. దట్స్ ఇట్. జయసూర్య అయితే 5 వికెట్స్ తీశారు. అండ్ డి సిల్వా అయితే 50 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. కేశవ్ మహారాజ్ అయితే 5 వికెట్స్ తీశారు. అండ్ దట్స్ ఇట్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్యాటిర్సోన్కి వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే బౌమాకి వచ్చింది. అండ్ సెకండ్ ఓడి బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ అయితే ఈరోజు 7 PM అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ ఫస్ట్ T20 సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ ఈరోజు 9:30 స్టార్ట్ అవుద్ది మార్నింగ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. అండ్ PKL వచ్చేసరికి ప్రో కబడ్డీ లీగ్ వచ్చేసరికి నైట్ ఫస్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ జరిగింది. సెకండ్ మ్యాచ్ పుణే రూపల్టన్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ జరిగింది. ఫస్ట్ మ్యాచ్ అయితే హర్యానా స్టీలర్స్ విన్ అయింది. సెకండ్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ విన్ అయింది. అండ్ తెలుగు టైటన్స్లో అయితే ఆశిష్ నర్వాల్ 13 స్కోర్ చేశారు. హర్యానా స్టీలర్స్లో శివం పటారే 12 పాయింట్స్. అండ్ దట్స్ ఇట్. అండ్ అసు మాలిక్ అయితే దబంగ్ ఢిల్లీలో 13 పాయింట్స్ స్కోర్ చేశారు. పుణే రూపల్టన్లో మోహిత్ కోయిట్ 7 పాయింట్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. అండ్ టాప్ 1లో హర్యానా స్టీలర్స్ ఉన్నారు. అండ్ పుష్ప 2 అయితే దూసుకుంటూ పోతుంది. 4 డేస్లోనే 800 crore అయితే చేరుకుంది. అండ్ ప్రభాస్ గారి రాజ్యసభ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. దాని టీజర్ అనేది డిసెంబర్ ఎండింగ్లో రిలీజ్ చేస్తారంట. అండ్ ప్రభాస్ గారిది ఫిలిం అయితే ప్రశాంత్ వర్మ గారు రిజెక్ట్ చేశారు. అండ్ రిషబ్ శెట్టి ప్రభాస్ గారు కలిపి మూవీ చేస్తున్నారు. జాన్ అయ్యర్ మేబీ ఇది అనుకుంటా హను అమెన్లో. అండ్ కూలీలో అయితే అమీర్ ఖాన్ గారు జైపూర్ షూట్లో అరైవ్ అయ్యారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ మూవీ న్యూస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.